ఇదే క్యారెక్టర్స్ లోకేష్ కనగరాజ్ సినిమాలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఓ దీనికి ఏదో స్కోప్ ఉంది, ఏదో చూపించబోతున్నాడు, సో సంథింగ్ ఏదో ఉండబోతుందన్న హైప్ ఉంటది, ఆ ఎక్సైట్మెంట్ మనకుంటది, ఆ ఎక్స్పెక్టేషన్ మనకుంటది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండబట్టే కదండి బుకింగ్స్ ఎంత దారుణంగా అయినాయి. మీకు ఫస్ట్ రోజే మొత్తం ఫుల్ అయిపోయినాయి, సెకండ్ రోజుకి సండే దాకా నీకు థియేటర్స్ ఫుల్ అయిపోయినాయి అంటే దేని వల్ల ఫుల్ అయిపోయినాయి? మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, మీరు ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ వల్లే. బట్ ఈ రోజు అయితే నాకు అర్థమైంది, ఆ ఎక్స్పెక్టేషన్స్ పెద్ద స్కామ్. ఇప్పుడు మన సినిమా వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్ వీక్ గా ఉంటాయని చెప్పి విన్నాను. సో దానికి రుజువు ఇది. పాన్ ఇండియా మూవీ ఏమీ లేదు, బొక్క భోజనం అన్నట్టుంది. ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు ఓకే సంథింగ్ ఏదో ట్రై చేస్తున్నారు, పొద్దున మనకు ఆల్రెడీ ఒక బొక్క పడింది, సో ఇదేదో బాగానే ఉండబోతుంది లోకేష్ కనకరాజ్ మీద నమ్మకం. ఎందుకంటే లియో తీసిన తర్వాత అంతకన్నా దరిద్రంగా తీస్తాడని ఎవరు అనుకోరు. చాలా మంది లేపారు కదండి, రాజమౌళి తమిళనాడులో రాజమౌళితో సమానం అన్నారు. ఏది రాజమౌళి సినిమా తీసినట్టు వచ్చిందా ఇది? టు బి ఫ్రాంక్ చాలా డిసప్పాయింట్ అయ్యాను మూవీ చూసిన తర్వాత. పెద్ద పెద్ద యాక్టర్స్